నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మునగాల రామసుబ్బారెడ్డి హత్యను ఖండిస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ సభలపై అవగాహన. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎం స్టాక్ పాయింట్ల గోడౌన్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ రామునాయక్, ఆర్టీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. మూడేళ్ళన్నా ఉన్నంత వరకైనా రైతులకు ఉపయోగపడాలి కదా. ఒక బస్తా పెట్టుకోవడానికి లేదు మేడం. దాని వర్షాకాలం అవన్నీ అయిపోయినాయి. పట్టుకు చూపించండి. డబ్బులు పేమెంట్ రైతులకు పేమెంట్ చేస్తాం. ట్రేడర్స్ మేము బాగా జరిగేది మేడం. 2 years నుంచి ఈ మధ్యలో ఈ కమిషన్ ఏజెంట్ లేకుండానే డైరెక్ట్ గా ఆ రైతు ట్రేడరు అక్కడ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ దగ్గరే జరిగిపోతుంది అని. హలో చెప్పు. కొంచెం చేస్తాను గొడవనా తీసుకో. ఇప్పుడు ఇంటికి రాజేసి ప్రాబ్లం మనం పే చేసి తర్వాత పోలీస్ వాళ్ళందరినీ చేసేసి అది వాళ్ళు రెనోవేషన్ వర్క్ చేసి
నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా ఖండించారు. మునగాల రామసుబ్బారెడ్డి మృతి ముమ్మాటికి హత్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హత్య ఘటనపై న్యాయం కోరుతూ శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డిని దారుణంగా హత్య చేశారని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికంతటికి కారణం మద్యమని, మద్యం ఏరులై పారుతున్నదని, స్త్రీలకు రక్షణ లేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అత్యాచారాలు, అఘాయిత్యాలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే 3 దారుణ హత్యలు జరిగాయన్నారు. మునగాల రామసుబ్బారెడ్డి హత్యను నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే హత్యలకు కారణమైన మద్యాన్ని రూపుమాపుతారా, కొనసాగిస్తారా కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మహానంది మండలం మసీదుపురం గ్రామంలో మునగాల రామసుబ్బారెడ్డి దారుణ హత్యకు గురి కావడం మనం చూశాం. రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం కానీ గతం రోజుల్లో ఫ్రాక్షన్కి కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబం, ఎంతో ఉన్నతమైన కుటుంబం. రామసుబ్బారెడ్డి చాలా మంచివాడు, పలకరిస్తేనే పలుకుతాడు తప్ప అతనికి పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళ అన్న వాళ్ళు నాతో పాటు ఉన్నా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, అందరికి కావాల్సినటువంటి వ్యక్తి. మొన్న 25వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మందు తాగడం కోసం డిన్నర్ చేసుకోవాలని చెప్పి ఒక బావి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం ప్రతి వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తూనే ఉన్నారు. అక్కడ అప్పుడప్పుడు కూర్చొని మందు తాగడం చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగా ఈ యొక్క రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ బావి వద్దకు వెళ్ళి మందు తాగుతున్నట్లుగా, పార్టీ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ భార్య వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలియడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత గంట సేపుకు రామసుబ్బారెడ్డి గారు భార్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్గా తెలియడం జరిగింది. తన కొడుకు భార్య ఇద్దరు ఫోన్ ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వినపడడం, దాంతో ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందని అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. రామసుబ్బారెడ్డి గతంలో కానీ గ్రామంలో గలాటలు పడినట్టు కానీ ఎవరికైనా విభేదాలు ఉన్నట్లు కానీ ఇంతవరకు కూడా జరిగిన సందర్భాలు నేను ఇక్కడ గ్రామస్తులు విచారించినా కూడా ఎక్కడే కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడు? ఈ హత్యే 100% హత్యే, దీనికి అనుమానం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ ముగ్గురు అరెస్ట్ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తన అనుచరుని ఇద్దరిని అరెస్ట్ చేస్తే బావిలో పడి అతను పొరపాటున బావిలో పడి చనిపోయినట్లుగా చెప్పడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. బావిలో పడిన వ్యక్తి అతనికి ఈతొచ్చు, బాగా బ్రహ్మాండంగా ఈతొచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు. ఈతొచ్చిన వాడు అంత సూక్ష్మంగా చనిపోడు.
ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు. ఎంత మందులో ఉన్నా మందు దిగిపోతుంది, ఖచ్చితంగా ఒడ్డు చేరుకొని బయటపడగలుగుతాడు. అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి, ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు. ఈ బ్రాండీ అనేది ఎక్కడ చూసినా పాల ప్యాకెట్లు దొరకడం లేదు, కానీ డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఎక్కడ కావాలంటే. రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి 2 అయినా 3 అయినా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాన 2-3 వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తా ఉన్నారు. అంటే ఇదంతా కారణం కూటమి ప్రభుత్వం. ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, ఒక బిడ్డ అడిగింది, ఆడబిడ్డ, అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ చూసినా విడిగా ఆ బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విడిగా ఉన్నాయి, గలాటలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రి వేళలకు అప్లై చేస్తే 50-100 రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం మా ఏరులో పారుతా ఉంది. మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాండీ షాపులు 24 గంటలు కూడా ఓపెన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బజార్కు ఒక బెల్ట్ షాప్ ఏర్పడింది. ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు 3 హత్యలు ఇప్పటికీ. ఒకటి సీతారాపురంలో హత్య, ఒకటి లింగాపురంలో హత్య, ఒకటి మసీదుపురంలో హత్య. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి. మహిళలు అత్యాచారానికి గురవుతా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగే మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్య. చనిపోతే 24 గంటలు కానీ ఎవరైనా చెప్పొచ్చు, 24 గంటల దాకా శవం బయటపడదు. రాత్రి ఎప్పుడో 11-12 గంటలు చనిపోతే శవం నీళ్ళ మీద తేలాడిందంటే బయట చంపి నీళ్ళలో పారేశారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీళ్ళలో చంపి పారేయడం వల్ల ఆ శవం తేలితే పొలం దగ్గర గుట్టలు తీసుకునేటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏది ఇంటి వద్దకు వచ్చి మీ వాడు ఉన్నాడా వచ్చాడా లేదా అని చెప్పి అతనికి ఏ విధంగా తెలిసిందో పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది హత్య. నిందితులను ఎటువంటి పరిస్థితుల్లో ఎంత వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నిగ్గు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళను శిక్ష వేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. డిఐజీ గారి కూడా నిన్న మాట్లాడాను, ఎస్పీ గారితో మాట్లాడాను, డిఐజీ గారితో మాట్లాడాను, సిఐ గారితో మాట్లాడాను. కొత్త లుట్టా ఉంటారు దీంట్లో. ఏ విధంగా అందరూ ఒకటే విధంగా చెప్పే విధంగా ఈ నిందితులను కాపాడాలనే ఉద్దేశంతో, ఈ నిందితులను ఏ విధంగా తప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది హత్య కాదు, జారిపడ్డాడు అనేటప్పుడు నువ్వు రాత్రి వచ్చి జారిపడినప్పుడు ఎందుకు ఈ ఇంటి వాళ్ళకి చెప్పలేకపోయారని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా నేను. నిజంగా జారిపడి ఉంటే మీరు ఒక మిత్రుడు బావిలో పడిపోయి చనిపోతే నీకు చెప్పాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా అందుకే ఇది హత్య అని కూడా నిర్ధారిస్తా ఉన్నాం. ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని తప్పుదారి పట్టించాలని చూస్తే ఎప్పుడైనా ఆందోళన చేయడానికి నంద్యాల జిల్లా యావత్తు కూడా ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. ఏ విధంగా సరే న్యాయం చేసేదాకా పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు శివనాగిరెడ్డి అధ్యక్షతన శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు, ఎముకలు, గుండె, చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ నందు మొట్టమొదటిగా హార్ట్, తర్వాత ఈ సోరియాసిస్, దద్దుర్లు, యూఎస్, వైకిన్ ప్యాంచెస్, పిలిపేర్లు, ఎన్టీఆర్ తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, ఇతర డిసీజెస్ ఉన్న వారికి అందరికీ మెడికల్ టెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి క్యాంపులు ఇంకా ఎక్కువ పెట్టాము. ఈ క్యాంపు కూడా చాలా మటుకు పత్రికల్లో చూస్తూ ఉన్నారు, చాలా మటుకు అటెండ్ అయినారు. ఇట్లాంటి మెడికల్ క్యాంప్ చేసి మా పెన్షన్స్ యొక్క ఆర్థిక వనరులను కూడా తగ్గించి, ఆర్థిక ఖర్చులు కూడా తగ్గించి ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి మేము ఇంకా సహకరిస్తామని చెప్పి మా పెన్షన్స్ కు ప్రెసిడెంట్ గా నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధి ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గ్రామ సభలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జూలై 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించాలని చట్టం చెబుతుందని ఆయన తెలిపారు. ప్రాధాన్యంగా గ్రామ సభలు, రాజ్యాంగంపై అవగాహన, సమాచార హక్కు చట్టం అనే 3 అంశాలపై తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాల నందు ఇక్కడ విద్యార్థులకు గ్రామ సభలపై అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటాం. మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్యంగా 3 అంశాలను తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేస్తూ, అవగాహన పరులు చేస్తూ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు కావాలి, బాధ్యతగా ఈ దేశంలో వారు కూడా మెలగాలి అనే సదుద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని యువతకు నేర్పిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా గ్రామ సభలు, 2వ అంశం వచ్చేసి రాజ్యాంగం కనీస అవగాహన, 3వ అంశం వచ్చేసి సమాచార హక్కు చట్టం. ఈ 3 ప్రధానంగా తీసుకొని ఈ 3 అంశాలలో ప్రజలగిన అవగాహన పరులైతే, ప్రజలు ఈ 3 అంశాలను బాగా తెలుసుకొని చైతన్యవంతులైతే ఇప్పుడు జరుగుతున్న ఈ పాలనలో నిజంగా పాలన మంచిగా ఉందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతోందా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకుని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంటే అక్కడ ప్రశ్నించే తత్వాన్ని ప్రజలలో పెంపొందించాలి. ప్రజలు ఇది తప్పు, ఇది నిజము, ఇది కరెక్ట్ అనే భావన వాళ్ళలో కలిగే విధంగా ప్రజలు చైతన్యంతో కావాలనేదే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. స్పష్టంగా చట్టంలో ఒక చట్టాన్ని రూపొందించి 791 ఒక జీవో నంబరు ప్రకారంగా ప్రతి సంవత్సరము రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభలు నిర్వహించాలని చట్టంలో రాసుకున్నాం. ఏ గ్రామంలో అయితే వరుసగా 2 గ్రామ సభలను పంచాయతీ సర్పంచ్ ఎవరైతే నిర్వహించారో, అంటే గ్రామ సభలో ఆ పంచాయతీ సర్పంచ్ పాల్గొన్నాడో అప్పుడు అతడు ఆ పదవికి అనర్హుడు అవుతాడు. అంటే అతన్ని ఆ పదవి నుంచి తొలగించే ఇది ఉంది, చట్టం చెబుతా ఉంది. అంటే ఒక గ్రామ సభలో సర్పంచ్ పాల్గొనకపోతే 2 సార్లు కంటిన్యూగా అతన్ని తొలగించే గ్రామ సభల గురించి ప్రజలకు, మరి ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల అధికారుల మీద ఉంది. కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను కూడా మేము ప్రతిసారి మేము విన్నవించుకుంటున్నాం. జిల్లా పంచాయతీ అధికారి గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి కూడా ఈ గ్రామ సభల షెడ్యూల్ ఎట్లా తయారు చేస్తున్నారంటే రాష్ట్రం అంతా, జిల్లా అంతా ఒకే రోజు నిర్వహిస్తున్నారు. అట్లా కాదు, చట్టంలో స్పష్టంగా ఉంది 7 రోజులు నిర్వహించాలి. ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? కనీసం 15 నుంచి 20 గ్రామాల వరకు ఉంటాయి. మరి ప్రతి గ్రామ సభలో కూడా ఆ మండలంలో ఉన్న అధికారులు అందరూ కూడా పాల్గొనాలి. మరి ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహిస్తే ఆ మండల అధికారులు ఏ గ్రామ సభలో పాల్గొనగలుగుతారు? కాబట్టి మా యొక్క డిమాండ్, మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక డిమాండ్ ఏమంటే ప్రతి గ్రామ సభలో కూడా మండల స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనాలి. ఈ గ్రామ సభల యొక్క షెడ్యూల్ 8 రోజుల పాటు కంటిన్యూగా జరిగేటట్టు ఆ మండల అధికారులు నిర్ణయించాలి అని మా జిల్లా అధికారులను, మరి మండల అధికారులను మేము మా ఐక్యవేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలు మీ గ్రామంలో గ్రామ సభ ఎప్పుడు జరుగుతుందని మీరు మీ గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకొని మీరు స్వచ్ఛందంగా మీ గ్రామాలలో గ్రామ సభలలో పాల్గొని మీ గ్రామానికి వస్తున్న విధుల గురించి చర్చించి నిర్ణయం తీసుకుని మీ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి వీరందరూ కూడా అవగాహన పరులు కావాలనేదే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం.
ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రవచనకర్త డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైన మాసమని, ఈ మాసంలో గురు పౌర్ణమి వస్తుందని, ఈ మాసంలో గురువుల వృత్తాంతం, సంకీర్తనలు పారాయణం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. వారం రోజులు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గురువుల చరిత్రను భక్తులకు వివరించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భవనాసి వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుం పరమానందం వందే ఆనంద విగ్రహం యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే నమః. ఆషాఢ మాసాన్ని గురుమాసంగా కీర్తిస్తారు కాబట్టి ఈ గురుమాసంలో దత్తాత్రేయుని యొక్క దివ్య చరిత్ర, దీన్నే గురు చరిత్రగా కీర్తించబడతారు కాబట్టి ఆ గురు చరిత్రలో నరసింహ సరస్వతి, శ్రీపాదవల్లభుడు, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క వైభవపూర్వకమైనటువంటి భక్తి ప్రపూర్ణత మనమంతా తెలుసుకోవటం కోసం గురు చరిత్ర సాధారణంగా పారాయణ చేస్తుంటారు. ప్రవచన రూపంలో దాన్ని వినటం వల్ల అత్యంత పుణ్యం భవేత్ అంటున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వాసవి సమితి వాళ్ళు ఇక్కడ మన అమ్మవారి శాలలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం తత్సత్. తేజమేమగా శ్రీ వాసయారవ సంఘం అమ్మవారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 7 రోజుల పాటు దత్తాత్రేయ స్వామి అమ్మవారి జీవిత చరిత్ర గురించి ప్రముఖ సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఐగ్రీవాచార్య గారు ఉపన్యాసము ప్రవచనం ఇక్కడ స్థానిక గీతా భవనంలో పెట్టినాము. కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఆ స్వామివారి ఉపన్యాసాన్ని విని ధన్యవాదాలు కోరుతున్నాము. స్వామివారు శ్రీశైలము, తిరుమలలో చాలాసార్లు ప్రవచనం చేసినా మనం టీవీలో చూసింటాము. ప్రస్తుతము మనము ఎదురుగా ప్రత్యక్షంగా స్వామివారి ఉపన్యాసం వినడము మన అదృష్టముగా భావించి ప్రతి ఒక్కరు రావద్దని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మునగాల రామసుబ్బారెడ్డి హత్యను ఖండిస్తున్న, దోషులను కఠినంగా శిక్షించాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ సభలపై అవగాహన. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.